Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను the beginning up to the end chapter 150 to 157 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి. అండ్ గైస్ ఈ వీడియోకి యాజ్ యూజువల్ గా 1k లైక్స్ ప్లస్ 150 కామెంట్స్ టార్గెట్ గా ఉంది. సో టార్గెట్ ని ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ గైస్ మీ అందరికి హ్యాపీ వినాయక చవితి. అండ్ గైస్ మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా నేమ్స్ సజెస్ట్ చేసారు కమెంట్స్ లో అండ్ పెట్టిర్రు గేమింగ్ ఛానల్ కి. అండ్ గైస్ కొన్ని కామన్ నేమ్స్ ఉన్నాయి లైక్ రెబల్ గేమింగ్ అండ్ ఆనిమే గేమింగ్ అండ్ రెబల్ గేమర్స్ ఇవన్నీ పెట్టిరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ గైస్ ఈ పేర్ల మీద చాలా ఛానల్స్ ఉన్నాయి, కావాలంటే మీరు సెర్చ్ చేసి చూడండి. సో అందుకే ఈ పేర్లు పెట్టాను నేను, ఎందుకంటే ఈ పేర్లు పెడితే మన గేమింగ్ ఛానల్లో కనిపించదు, సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ఎక్కడో కింద కనిపిస్తుంది. సో అందుకే ఈ పేర్లు పెట్టాను. బట్ కొంతమంది అన్కామన్ నేమ్స్ సజెస్ట్ చేసారు లైక్ ఆర్ట్ గేమర్, ఆనిమే రెబల్ తెలుగు గేమర్ అంట, ఆనిమే X7 సజెస్ట్ చేసిండు. ఈ పేరు చాలా బాగుంది, సో అందుకే ఈ పేరు పెట్టినాను గేమింగ్ ఛానల్కి. అండ్ ఆల్రెడీ ఛానల్ క్రియేట్ కూడా చేసినాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో అందుకే వెళ్ళండి అండ్ కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారని, అట్లీస్ట్ ఒక 500 అవుతారా చూద్దాం. మీలో ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ ఎంతమంది ఎంత స్పీడ్గా సబ్స్క్రైబ్ చేస్తారు అనేది. అండ్ గైస్ ఫస్ట్ గేమ్ ఏది ఆడాలో చెప్పండి కమెంట్లో. BGMI ఆర్ ఫ్రీ ఫైర్ కాదు, ఏదైనా PC గేమ్స్ చెప్పండి, ఆర్ లేదా స్టోరీ మోడ్ గేమ్స్ అట్లాంటివి సజెస్ట్ చేయండి, మంచిగా ఆడుకుందాం. BGMI ఆర్ ఫ్రీ ఫైర్ అందరు కూడా ఆడతారు కదా. సో అందుకే PC గేమ్స్ లైక్ రెసిడెంట్ ఈవిల్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా, కోస్ట్ ఆఫ్ తసుమా, RDR ఇట్లాంటివి ఏమైనా సజెస్ట్ చేయండి. ఆర్ లేదా హర్రర్ గేమ్స్ అయినా సజెస్ట్ చేయండి, ఆ గేమ్స్ కూడా ఆడదాము, అన్ని గేమ్స్ ఆడదాము. అండ్ గైస్ నేను ఫేస్ రివీల్ కూడా చేస్తాను దాంట్లో. సో అందుకే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద కమెంట్స్ పెట్టండి ఏ గేమ్ ఆడదాం అని ఫస్ట్ మర్చిపోకండి. కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా పెట్టండి. అండ్ ఆల్సో ఈ ఛానల్కి కొత్త వస్తే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ కమెంట్స్ పెట్టండి, చెప్పినాను కదా ఆల్రెడీ, మర్చిపోకండి కమెంట్స్ పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ ఛానల్కి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో ఆథర్ రే అండ్ ఎలియస్కి చెప్పేశాడు తను రీఇన్కార్నేట్ అయ్యి వీళ్ళకి పుట్టాడని. దాంతో ఎలియస్ అండ్ రేకి పిచ్చెక్కిపోద్ది. అండ్ వాళ్ళు నమ్మలేకపోతారు అండ్ వాళ్ళు ఆథర్ మీద కోపం కూడా పడతారు. అండ్ చాప్టర్ 150 ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది గైస్. అండ్ రే కొంచెం రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు ఆథర్ మీద కోపడినందుకు. అండ్ ఆల్సో రే అనుకుంటాడు ఆథర్ మాకు చెప్పకపోయింటే అట్లా బాగుండేది అని. సో అట్లా రే సాడ్ గా అండ్ రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ అట్లా వచ్చి రీనియా పక్కన వచ్చి కూర్చుంటాడు. అండ్ ఆల్సో కేసు రీనియాకి ముందు నుంచే తెలుసు కదా ఆథర్ రీఇన్కార్నేట్ అయ్యాడని. సో అట్లా తను ఆథర్ గురించి రేకి చెప్తుంది అండ్ ఆథర్ది తప్పేం లేదని చెప్తుంది. అట్లా రీనియా మాటలతో రేని కన్సోల్ చేస్తుంటది అండ్ అర్థం కూడా చేపిస్తుంది ఆథర్ గురించి. అండ్ తర్వాత రీనియా రేకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. అండ్ యాక్చువల్గా అయితే ఈ గిఫ్ట్ విన్స్టన్ గాడు రీనియాకి ఇచ్చాడు సో దట్ రీనియా రేకి ఇవ్వాలని. అండ్ ఈ గిఫ్ట్ ఏంటో తెలుసా, ఒక బెయిర్, అంటే ఇది ఒక బాండ్ అనమాట. అండ్ ఆథర్ ఈ బాండ్ ని ఎప్పటి నుంచో తన సిస్టర్ కి ఇద్దామని అనుకుంటున్నాడు సో దట్ ఈ బాండ్ ఎలీని ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఈ బాండ్ అఫ్ కోర్స్ ఎలీకి చాలా నచ్చుతుంది. అండ్ తను ఈ బాండ్ కి బూ అని పేరు పెడుతుంది. అండ్ తర్వాత రే ఎలైస్ దగ్గరికి పోతాడు. అండ్ ఎలైస్ కూడా రిగ్రెట్ అవుతూ ఉంటది ఆథర్ మీద కోపడినందుకు. బట్ ఇప్పుడు ఎలైస్ అంటది ఆథర్ నా కొడుకు కాకపోతే నా రియల్ కొడుకు ఎట్లా ఉండేవాడు, నాలాగా ఉండేవాడా ఆర్ లేదా రే నీలాగా ఉండేవాడా అని ఎలైస్ అట్లాంటి మాటలు అంటూ ఉంటది. బట్ రే ఎలైస్కి చెప్తూ ఉంటాడు ఆథర్ ఈజ్ ఆథర్ అని. బట్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కన్వర్జేషన్ ఉంది కదా, ఈ కన్వర్జేషన్ లో వీళ్ళిద్దరూ ఒక్కసారి కూడా ఆథర్ ని రిఫర్ చేయరు యాజ్ దర్ సన్. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కాన్ఫిడెంట్లీ చెప్పలేకపోతున్నారు ఆథర్ వాళ్ళిద్దరి కొడుకే అని, అంతలా మారిపోయారు ఇప్పుడు వీళ్ళు. బట్ వీళ్ళిద్దరికి తెలుసు కదా ఆథర్ వీళ్ళని ఎంతగానో లవ్ చేస్తున్నాడని. లేకపోతే ఎందుకు ముందు ఆథర్ తను సాక్రిఫైస్ చేసుకుని ఎలైస్ ని ప్రొటెక్ట్ చేస్తాడు ఫ్రమ్ ద బ్యాండిట్స్ ఫస్ట్ ఎపిసోడ్లో జరిగింది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. అండ్ తర్వాత అట్లనే వీళ్ళిద్దరూ ఒకరినొకరు కన్సల్ట్ చేసుకుంటారు అండ్ మారడానికి ట్రై చేస్తారు అండ్ ఆథర్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారు యాజ్ దర్ సన్. అండ్ అట్లా సిచ్యువేషన్లో మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అండ్ వేరే సైడ్ మనం ఆథర్ అండ్ విన్స్టమ్ని చూస్తాం. అండ్ వాళ్ళిద్దరూ హెఫ్టియాస్కి వచ్చేస్తారు. అండ్ వాళ్ళు ఇంద్రత్ క్లాన్ క్లాసిల్కి కూడా వచ్చేస్తారు అండ్ క్యాసిల్ లోపలికి వెళ్తుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ క్యాసిల్ చాలా పెద్దగా అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ తర్వాత వీళ్ళు డైరెక్ట్ గా లార్డ్ ఇండియా దగ్గరికి పోతారు. అండ్ ఆథర్ లార్డ్ ఇండియా ది ఆరాని అసలు సెన్స్ చేయలేకపోతాడు. మేబీ తను తన ఆరాని హైడ్ వేసుకుంటేమో. బట్ అప్పుడే లార్డ్ ఇండియాతో తన ఆరాని రిలీజ్ చేస్తాడు. దాంతో ఆథర్ ది బీస్ట్ ఫీల్ యాక్టివేట్ అయిపోద్ది అండ్ తన బాడీ కాలిపోతున్నట్టు తనకి ఫీలింగ్ వస్తుంది. అప్పుడే సిల్వీ కూడా ఆథర్ దగ్గర నుంచి మాయమైపోద్ది అండ్ లార్డ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోద్ది. దాంతో అఫ్ కోర్స్ ఆథర్ షాక్ అయిపోతాడు. అండ్ సిల్వీని చూసి లార్డ్ ఇండియాతో అంటాడు, ఇది ఒక ఇన్సల్ట్ ఆథర్, నువ్వు నా గ్రాండ్ డాటర్ ని అసలు ట్రైన్ చేయలేదు, తన మాన లెవెల్లో చాలా లోగా ఉంది అని అంటాడు. దాంతో ఆథర్కి బదులు విన్స్టన్ గాడు సారీ అని చెప్తాడు ఫర్ నాట్ ట్రైనింగ్ హర్. బట్ ఇప్పుడు సిల్వీని ట్రైన్ చేస్తా అని విన్స్టన్ గాడు అంటాడు. బట్ దానికి లార్డ్ ఇండియాతో అంటాడు, అవసరం లేదు, నేనే సిల్వీని పర్సనల్ గా ట్రైన్ చేస్తా అని అంటాడు. అండ్ అప్పుడే సిల్వీ లెగొస్తుంది అండ్ అఫ్కోర్స్ తను భయపడిపోద్ది వాళ్ళ తాతను చూసి. బట్ ఆథర్ సిల్వీతో అంటాడు, టెన్షన్ పడకు, వీళ్ళు మన ఎనిమిస్ కాదని.
దాంతో సిల్వి మళ్ళీ పడుకుని పోద్ది. ఆ తర్వాత ఆథర్ లార్డ్ ఇన్నెత్ని అడుగుతాడు, లార్డ్ నాకు ట్రైనింగ్ ఇవ్వాలంటే డెకథన్లోనే ఇవ్వచ్చు కదా, ఇక్కడికి నన్ను ఎందుకు రప్పించరు, ఏం అవసరం ఉందని ఆథర్ అడుగుతాడు. దాంతో లార్డ్ ఇన్నెత్ అంటాడు, నువ్వు మాకు ఒక ఇంపార్టెంట్ పీసు ఈ వార్ లో విన్ అవ్వడానికి అగెన్స్ట్ అగ్రోనా అండ్ ఈస్ గ్రోయింగ్ ఆర్మీ, అందుకే నేను నీకు విన్స్టమ్ అండ్ కొంతమంది స్పెషలిస్ట్ ని అసైన్ చేస్తున్నాను నిన్ను ట్రైన్ చేయడానికి, ఇదొక ఆర్డర్ లాగా అనుకో ఆథర్, ఇలాంటి ఛాన్స్ మిలిటరీ బీన్స్ లో ఎవరికి రాదు అని అంటాడు. దాంతో ఆథర్ అడుగుతాడు, వార్ ఇప్పుడు రాబోతుంది అండ్ మనకి ఎంత టైం ఉందని. దాంతో లార్డ్ అంటాడు, అది నీకు సంబంధం లేని విషయము, వాటి గురించి నేను చేసుకుంటా, ఇప్పటికి నువ్వు నీ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయి, టైం వచ్చినప్పుడు నేనే నిన్ను నీ హోమ్లాండ్ కి పంపిస్తాను అంటాడు. అండ్ అఫ్ కోర్స్ సిల్వి వాళ్ళ తాత దగ్గరే ఉంటది అండ్ వాళ్ళ తాతే తనకి ట్రైనింగ్ ఇస్తాడు. బట్ ఆథర్ కి వేరే దగ్గర ఉంది ట్రైనింగ్. దాంతో విన్స్టన్ గాడు ఆథర్ ని పట్టుకుపోతూ ఉంటాడు ట్రైనింగ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఆథర్ అండ్ సిల్వి సెపరేట్ గా ఉండాలి ట్రైనింగ్ అంతా అయ్యేంత వరకు. ఆ తర్వాత విన్స్టన్ గాడు ఆథర్ ని ఒక చెట్టు దగ్గరికి పట్టుకొస్తాడు అండ్ వాడు ఆథర్ ని లోపలికి తోవేస్తాడు చెట్టు లోపలికి. దాంతో ఆథర్ ఒక వేరే ఏరియాలోకి వచ్చేస్తాడు. అంటే ఆ చెట్టు లోపల ఈ ఏరియా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కార్డ్రీ అనేవాడు ఉంటాడు అండ్ వీడు విన్స్టన్ గాడి బెస్ట్ ఫ్రెండ్ అంట. అండ్ ఇప్పుడు వీడే ఆథర్ కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడు. అండ్ గైస్ వీడు అండ్ ఆల్డెరు సేమ్ క్లాన్ కి సంబంధించిన వాళ్ళు. అండ్ గైస్ లార్డ్ ఇన్నెత్ విన్స్టన్ గాడికి ఏథర్ ఆర్బ్ ని ఇచ్చాడు. సో ఈ ఆర్బ్ మొత్తం యూనివర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదంట. అంటే ఈ ఆర్బ్ టైం ని మ్యానిపులేట్ చేయగలదు అండ్ బాడీని అండ్ సోల్ ని సపరేట్ చేయగలదు. అంటే ఆథర్ దగ్గర ఇప్పుడు ఎక్స్ట్రా టైం ఉంది ట్రైనింగ్ కి. అండ్ గైస్ ఈ ట్రైనింగ్ లో ఆథర్ కి ఎంత పెద్ద ఇంజురీ అయినా సరే అవన్నిటిని కూడా ఈ ఈథర్ ఆర్బ్ హీల్ చేస్తుంది. ఆ తర్వాత ఆథర్ అండ్ కార్డ్రీ కలిపి ట్రైనింగ్ గ్రౌండ్ లకి వచ్చేసారు. అంటే వీళ్ళు సోల్ వరల్డ్ కి వచ్చేసారు అనమాట. ఆ తర్వాత ఇంకేముంది, ఆథర్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రైనింగ్ అంటే ఏం లేదు, కార్డ్రీ ఆథర్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు అండ్ ఆథర్ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. బట్ ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ కాదు. కార్డ్రీ ఎవడు, వాడొక అసుర, అంటే లాన్సెస్ కన్నా చాలా స్ట్రాంగ్ అని అర్థం. అలాంటిది వాడి దగ్గర నుంచి తప్పించుకోవడం అంత ఈజీయా, అంత ఈజీ కాదు. అండ్ కార్డ్రీ గాడు అయితే ఆథర్ని వేసి పడేస్తూ ఉంటాడు. బట్ అఫ్ కోర్స్ ఆ ఇంజరీస్ అన్ని కూడా హీల్ అయిపోతాయి. ఆ తర్వాత ఆథర్ వాళ్ళు మళ్ళీ ఫిజికల్ వరల్డ్ కి వచ్చేసారు. అండ్ కార్డ్రీ గాడి దెబ్బల వల్ల ఆథర్ కి వామిటింగ్ వచ్చేస్తుంది. బట్ అయినా సరే ఆథర్ ట్రైనింగ్ కంటిన్యూ చేయాలని అనుకుంటాడు. అండ్ గైస్ ఆథర్ వాళ్ళు సోల్ వరల్డ్ కి పోయి 5 minutes అయిందంట. అంటే ఫిజికల్ వరల్డ్ లో 5 minutes అయింది. బట్ అదే సోల్ వరల్డ్ లో 1 hour అయిపోయింది. అంటే చూసారా టైం డిఫరెన్స్ బిట్వీన్ ద సోల్ వరల్డ్ అండ్ ఫిజికల్ వరల్డ్. అండ్ తర్వాత అట్లా ట్రైనింగ్ కంటిన్యూ అవుతుంటది అండ్ అట్లా 1 week అయిపోద్ది. అండ్ అట్లా ఆథర్ చేస్తూనే ఉంటాడు. అండ్ గైస్ ఆథర్ కోడ్రీ అటాక్ ని సెన్స్ చేయగలుగుతాడు అండ్ చూడగలుగుతాడు. అండ్ దానికి అటాకింగ్ ప్యాటర్న్ కూడా అర్థమవుతుంది. బట్ ఆథర్ అటాక్ ని ఎస్కేప్ అవ్వలేకపోతున్నాడు, ఎందుకంటే అటాక్ లో అంత స్పీడ్ గా వస్తున్నాయి కాబట్టి. బట్ అఫ్ కోర్స్ ఆథర్ ఓడిపోవడానికి ఒప్పుకోడు. అతను కీపప్ అవుతూ ఉంటాడు విత్ కార్డ్రీ. అంటే ఆథర్ మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. తన బాడీ కూడా పెయిన్ ని మంచిగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. అంటే తన బాడీ పెయిన్ కి అలవాటు అయిపోతుంటది. అంటే అంతగానో కొడుతున్నాడు కార్డ్రీ గాడు ఆథర్ ని. అండ్ ఆల్సో ఆథర్ ఇప్పుడు ఎక్కువ చావట్లేదు, తను జస్ట్ దెబ్బలు తింటున్నాడు అంతే. బట్ ఆ దెబ్బలు మళ్ళీ హీల్ అయిపోతాయి. అండ్ ఆథర్ ట్రైనింగ్ మళ్ళీ కంటిన్యూ చేయాలని అనుకుంటాడు. బట్ కార్డ్రీ వద్దని అంటాడు. అండ్ వాడు ఆథర్ ని బ్రేక్ తీసుకోమని అంటాడు. బట్ ఆథర్ వద్దని అంటాడు, ఐ డోంట్ నీడ్ బ్రేక్ అని అంటాడు. దాంతో కార్డ్రీ గాడు అంటాడు, నీకు బ్రేక్ అవసరము, నీ బాడీ మెల్లిమెల్లిగా అడాప్ట్ అవుతుంది. బట్ నువ్వు ఇట్లనే కంటిన్యూ అవుతే నీ బాడీ విరిగిపోతూ నీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. అండ్ దాన్ని ఏథర్ ఆర్బ్ కూడా హీల్ చేయలేదు. సో అందుకే కొంచెం బ్రేక్ తీసుకో, ట్రైనింగ్ తర్వాత కంటిన్యూ చేద్దామని కార్డ్రీ గాడు అంటాడు. బట్ దానికి ఆథర్ ఒప్పుకోడు. దాంతో కార్డ్రీ గాడు తన ఆర్ని రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత వాడు ఆథర్ని స్టాబ్ వేసాడు వాడి బేర్ హ్యాండ్ తో. అండ్ ఆథర్ని పండబెట్టేస్తాడు అని అంటాడు, ఆథర్ నేను నిన్ను ఒక తో ఫైటర్ లాగా చేస్తా ఈవెన్ అమాంగ్ ద అసురాస్ అని కార్డ్రీ గాడు అంటాడు. దాంతో ఆథర్ షేక్ అయిపోతూ ఉంటాడు. అది ఈ ఇంజురీస్ వలన ఆర్ లేదా ఎక్సైట్మెంట్ వలన ఫర్ ద మోర్ ట్రైనింగ్ ఆర్ లేదా వారికి ప్రిపేర్ అవ్వలేనో ఈ 3 మిక్చర్ వల్ల ఆథర్ షేక్ అయిపోతూ ఉంటాడు. అండ్ తర్వాత ఆథర్ స్పోర్ట్ ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. బికాస్ ఆథర్కి స్పోర్ట్ ఫైటింగ్ ఇష్టం కాబట్టి. అండ్ అట్లా 1 month అయిపోద్ది అవుట్ సైడ్ వరల్డ్ లో. అంటే సోల్ వరల్డ్ లో 1 year అయిపోయిందని అర్థం. అండ్ ఆథర్ ఇప్పుడు మంచిగానే డాజ్ అవ్వగలుగుతూ ఉంటాడు కార్డ్రీ గాడి అటాక్స్ నుంచి. బట్ తను ఇంకా పర్ఫెక్ట్ అయిపోలేదు, జస్ట్ ఇంప్రూవ్ అయ్యాడంతే. అండ్ ఆథర్ స్పోర్ట్ ని యూజ్ చేస్తున్నప్పుడు మంచిగానే డాజ్ అవ్వగలుగుతున్నాడు. బట్ కార్డ్రీ గాడికి ఇది సరిపోదంట. అంటే ఆథర్ తన బేర్ హ్యాండ్స్ తో ఫైట్ చేయాలంట టు డెవలప్ హిస్ బోన్స్ అండ్ మసిల్స్. అండ్ స్పోర్ట్ ఫైటింగ్ అనేది ఒక్క అపోనెంట్ ఉన్నప్పుడు మంచిగానే పనికొస్తుందంట. బట్ వార్ రాబోతుంది కదా, వార్ లో ఆథర్ మల్టిపుల్ అపోనెంట్స్ తో ఫైట్ చేయాలి కదా ఒకేసారి, అప్పుడు స్పోర్ట్ ఫైటింగ్ ఎందుకు పనికిరాదంట. సో అందుకే ఆథర్ హస్ టు ట్రైన్ విత్ హిస్ బేర్ హ్యాండ్స్. సో అట్లా కార్డ్రీ గాడు ఆథర్ కి నేర్పిస్తుంటాడు తన బేర్ హ్యాండ్స్ తో ఎట్లా ఫైట్ చేయాలి అండ్ ఎట్లా ఎనిమి యొక్క మానని సెన్స్ చేయాలి
అండ్ ఎట్లా ఎనిమి ఎక్కడ అటాక్ చేయబోతున్నాడో అది ముందే ఎట్లా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా కోడ్రీ గాడు ఆథర్ ని కొడుతూ నేర్పిస్తూ ఉంటాడు. అండ్ తర్వాత వీళ్ళు మళ్ళీ అవుట్ సైడ్ వరల్డ్ కి వచ్చేస్తారు. అండ్ అప్పటిక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. అండ్ తన పేరు తాకి ఆర్ తాసి ఏదో ఒకటి, మనం తాకి అని పిలుద్దాం. అండ్ తిని కూడా ఇప్పుడు ఆథర్ తో ట్రైన్ చేయబోతుంది. బట్ తనకి ఇష్టం లేదు ఆథర్ తో ట్రైనింగ్ చేయడం, ఎందుకంటే ఆథర్ ఒక లెసర్ బీన్ కాబట్టి. బట్ కోడ్రీ గాడు తనతో అంటాడు, నేను ఆథర్ కి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాను. అండ్ తాకి ఇది నీకు ఒక మంచి ఛాన్స్ టు ట్రైన్ ఇన్ ద ఎథర్. ఇది ఒక ఆర్డర్ లాంటిది నీకు, సో అందుకే కంప్లైంట్ చేయకు, జస్ట్ ట్రైన్ అవ్వని అంటాడు. దాంతో తాకి ఇంకా ఒప్పేసుకుంటది. అండ్ గైస్ తాకి కూడా చిన్నప్పటి నుంచి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేవారంట, అంటే తను స్ట్రాంగ్ అని అర్థం. అందుకే కోడ్రీ గాడు తాకిని రమ్మన్నాడు ఆథర్ కి హెల్ప్ చేయడానికి ఇన్ హీస్ ట్రైనింగ్. అండ్ కోడ్రీ గాడు తాకి చెప్తాడు, నువ్వు అసలు హోల్డ్ బ్యాక్ అవ్వకు, నీ ఫుల్ పవర్ తో ఆథర్ తో ఫైట్ చేయి. అండ్ ఇంజరీస్ అయితే అయినాయి, అవి మళ్ళీ హీల్ అయిపోతాయి, సో అందుకే నువ్వు నీ ఫుల్ పవర్ తో ఫైట్ చేయని కోడ్రీ గాడు తాకి చెప్తాడు. అండ్ కోడ్రీ గాడు ఆథర్ కి ఏమని చెప్తాడు తెలుసా, ఆథర్ నువ్వు ఏమి మానా యూజ్ చేయకు, అసలు యూజ్ చేయకు, నువ్వు ఓన్లీ బ్లాక్, డిఫ్లెక్ట్ అండ్ త్రోస్ మాత్రమే చేయాలి అని అంటాడు. అండ్ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిపి సోల్ వరల్డ్కి వచ్చేస్తారు. అండ్ ఇంకేముంది ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ తాకి కంటిన్యూస్గా ఆథర్ మీద అటాక్ చేసి ఉంటుంది. బట్ ఆథర్ చాలా ఆరామ్సే డాజ్ అవుతుంటాడు. అండ్ ఇది చూసి కోడ్రీ గాడు అనుకుంటాడు, తాకి చిన్నప్పటి నుంచి కూడా ట్రైన్ అవుతుంది అండ్ షీ స్ట్రాంగ్. అండ్ తను ఎంత స్ట్రాంగ్ అంటే ఎల్డర్స్ కూడా తనని మెచ్చుకున్నారంట తన టాలెంట్ చూసి. బట్ మన ఆథర్ జస్ట్ కొన్ని రోజులు మాత్రమే ట్రైన్ అయ్యిండు, అతను చాలా ఇంప్రూవ్ అయిపోయిండు. ఎంత ఇంప్రూవ్ అయ్యిందంటే తాకి అసలు ఆథర్ని టచ్ కూడా చేయలేకపోతుంది, అంతకనం ఆథర్ ఇంప్రూవ్ అయిపోయిండు. అండ్ గైస్ మర్చిపోకండి, తాకి ఒక అసుర అండ్ ఆథర్ ఒక హ్యూమన్. అందుకే కోడ్రీ గాడు అనుకుంటాడు, ఎలా ఇది పాసిబుల్, ఆథర్ ఇంతకనం ఎట్లా ఇంప్రూవ్ అయిపోయిండు జస్ట్ కొన్ని రోజుల ట్రైనింగ్ వల్ల. నేను ఇన్ని ఇయర్స్లో చాలా మంది అసురాస్ని ట్రైన్ చేసినాను, బట్ ఆథర్ని ట్రైన్ చేయడం వల్ల నాకు ఒక సెన్సేషన్ వచ్చింది, అది వేరే వాళ్ళని ట్రైన్ చేసినప్పుడు రాలేదు. అండ్ ఆథర్ని చూస్తూ ఉంటే నాకు ఎక్సైట్మెంట్, ప్రైడ్, ఇవన్నీ ఎమోషన్స్ కూడా నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఈవెన్ నన్ను నేను చూసుకున్నా సరే నాకు ఇలాంటి ఫీలింగ్స్ రావు. ఆథర్ ఫ్యూచర్లో ఇంకా చాలా తోపు అయిపోతాడు. తను హ్యూమన్గా ఉన్నప్పుడే ఇంతకనం చేయగలుగుతాడంటే ఆథర్ ఒక అసురలాగా పుట్టుంటే ఇంకెంత తోపు అయ్యేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆథర్ ఒక హ్యూమన్ లాగా పుట్టాడు, అంటే తను జస్ట్ మాకు ఒక పాన్ లాంటి వాడు. మా అవసరం అయిపోయినాక ఆథర్ మాకు ఎందుకు పనికిరాడు అని కోడ్రీ గాడు అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ ఆథర్ తాకిని డిఫీట్ చేశాడు. సో తాకిని డిఫీట్ చేయడంతో అండ్ ట్రైనింగ్ ఈజీ అవ్వడంతో కోడ్రీ గాడు ఇంకా ముగ్గురిని యాడ్ చేశాడు ఆథర్ మీద అటాక్ చేయడానికి అండ్ ట్రైనింగ్ ని హార్డ్ చేయడానికి. బట్ నలుగురు కలిపి ఆథర్ మీద అటాక్ చేసినా సరే ఆథర్ వాళ్ళ మూవ్స్ ని ప్రిడిక్ట్ చేయగలుగుతాడు అండ్ వాటికి తగ్గట్టు డాజ్ అవ్వగలుగుతాడు. సో అట్లా నలుగురు అసురాస్ వచ్చినాక కూడా వాళ్ళు ఆథర్ ని ఏమీ పీకలేకపోతారు అండ్ ఆథర్ ని డిఫీట్ చేయలేకపోతారు. అంటే ఆథర్ ఎంతకన్నా ఇంప్రూవ్ అయ్యిందో చూడండి. అండ్ అవుట్ సైడ్ వరల్డ్ లో 4 months అయిపోయినాయంట, అంటే ఈ వరల్డ్ లో 4 years అయిపోయినాయని అర్థం. అండ్ ఆథర్ది 14th బర్త్డే కూడా వచ్చి వెళ్ళిపోయింది. బట్ బర్త్డే రోజు కూడా ఆథర్ ట్రైనింగ్ చేస్తూనే ఉన్నాడు. బట్ అఫ్ కోర్స్ ఆథర్ కష్టంకి ఫలితం దొరికింది కదా, తను స్ట్రాంగ్ అయిపోయింది కదా కంపేర్ టు బిఫోర్. అండ్ అట్లా ఆథర్ది ట్రైనింగ్ విత్ కోడ్రీ ఫినిష్ అయిపోద్ది. అండ్ మన విన్స్టన్ గాడు వచ్చేసాడు ఆథర్ని వేరే ట్రైనింగ్కి పట్టుకోవడానికి. అండ్ అఫ్ కోర్స్ ఆథర్ కోడ్రీకి థ్యాంక్ యూ అని చెప్తాడు ఫర్ ట్రైనింగ్ హిమ్ అండ్ మేకింగ్ హిమ్ స్ట్రాంగ్. అండ్ కోడ్రీ ఆథర్తో అంటాడు, అల్క్రియాలో మానా ఆర్ట్స్ చాలా అడ్వాన్స్గా ఉంటాయి కంపేర్ టు దెకెటన్, ఎందుకంటే ఎగ్రోనా గాడు వాళ్ళకి నేర్పించాడు కాబట్టి. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు కంపేర్ టు దెకెటన్ పీపుల్. అందుకే కోడ్రీ గాడు ఆథర్తో అంటాడు, నేను నీకు హెల్ప్ చేయలేను ఇన్ ద వార్, నేనే కాదు వేరే అసురాస్ కూడా నీకు హెల్ప్ చేయలేరు ఇన్ ద వార్ బికాస్ ఆఫ్ ది ట్రీటీ. అందుకే ఆథర్ నువ్వు అండ్ నీ ఫ్రెండ్స్ కలిపి అల్క్రియా వాళ్ళని డిఫీట్ చేయాలి అండ్ వార్ని ఆపాలని అంటాడు. అండ్ తర్వాత ఆథర్ వాళ్ళు బయటికి వచ్చేసారు. అండ్ అప్పుడే విన్స్టన్ గాడు ఆథర్కి ఒక స్క్రోల్ ఇస్తాడు. అండ్ ఆ స్క్రోల్ని చూసి ఆథర్ షాక్ అయిపోతాడు. అండ్ ఆ స్క్రోల్లో 4 sides గురించి రాసి ఉంది, అంటే వాళ్ళు 4 strong అల్క్రియా మెంబర్స్ అని అర్థం. అండ్ ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్క రిటర్నర్, ఒక పర్సనల్ ఎయిడ్ అండ్ ఒక సబార్డినేట్ ఉంటాడు. అంటే ఒక్క సైడ్కి 4 or 5 సబార్డినేట్స్ ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా ఒక ల్యాన్స్ని లేపేసేంత స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా తెచ్చింది, సింథియా ద్వారా. అండ్ సింథియా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పిందంటే తన కర్స్ యాక్టివేట్ అయిపోయిందని అర్థం. బట్ అయినా సరే తను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పింది ఫర్ ద సేక్ ఆఫ్ ది డెకెథన్. అండ్ గ్యాస్ ఎలియాని ఒకడు చంపాడు కదా, వాడు ఒక రిటర్నర్ అంట, అంటే వాడికన్నా ఇంకా స్ట్రాంగ్ మెంబర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు ఎవరు 4 sides, అంటే ఆథర్ ఎంత స్ట్రాంగ్ అవ్వాలో చూడండి. అండ్ తర్వాత విన్స్టన్ గాడు ఆథర్ని ఒక క్లిఫ్ దగ్గరికి పట్టుకొస్తాడు అని అంటాడు, ఇది నీ నెక్స్ట్ ట్రైనింగ్ ఏరియా అని. అండ్ ఆథర్కి ఈ ట్రైనింగ్లో కొన్ని రూల్స్ ఉంటాయి. అండ్ రూల్స్ ఏంటి, ఆథర్ తన బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ని మాత్రమే యూజ్ చేయాలి, వేరే ఐటమ్స్ని అసలు యూజ్ చేయకూడదు. అండ్ ఆల్సో ఆథర్ ఎక్స్టర్నల్ మానా ఆర్ట్స్ని కూడా యూజ్ చేయకూడదు.
అండ్ ఆథర్కి ఒక మిషన్ కూడా ఉంది. అండ్ ఆ మిషన్ ఏంటి, ఆథర్ ఒక స్పిరిల్ని, ఒక ప్యాంథర్ని అండ్ ఒక టైటన్ బేర్ని క్యాప్చర్ చేయాలి. అండ్ వీటిని పట్టుకుంటే చాలు ఆథర్ది ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ విన్స్టన్ గాడు ఒక బెల్లి కూడా ఇస్తాడు ఆథర్కి అండ్ వేసుకోమని అంటాడు వైల్ క్యాప్చరింగ్ ద యానిమల్స్. అండ్ అన్నిటిని క్యాప్చర్ చేసినాక ఈ బెల్ని విరగొట్టమని అంటాడు. అప్పుడు విన్స్టన్ గాడికి అర్థమైపోద్దంట ట్రైనింగ్ అయిపోయిందని. ఆ తర్వాత ఆథర్ ఇక పోతాడు యానిమల్స్ ని క్యాప్చర్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఆథర్ స్క్విరిల్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. బికాస్ విన్స్టన్ గాడు తనకి చెప్తాడు ఒక ఆర్డర్ లో అన్నిటిని క్యాప్చర్ చేయమని. అండ్ ఆథర్ కి స్క్విరిల్స్ కనిపిస్తాయి కూడా, బట్ ఆథర్ వాటిని పట్టుకోలేకపోతాడు. ఎందుకంటే స్క్విరిల్స్ ఆథర్ మాడని సెన్స్ చేయగలుగుతాయి. అండ్ ఆథర్ మూవ్ అవుతున్నప్పుడల్లా ఆ బెల్ సౌండ్ వస్తుంటది కాబట్టి అందుకే ఆ స్క్విరిల్స్ ఆథర్ కి దొరకవు, అవి పారిపోతూ ఉంటాయి. అండ్ అట్లా ఆథర్ ట్రై చేస్తూ ఉంటాడు స్క్విరిల్స్ ని పట్టుకోవడానికి, బట్ ఆథర్ పట్టుకోలేకపోతాడు. బట్ అయినా సరే ఆథర్ కంటిన్యూస్ గా ట్రై చేస్తుంటాడు. అండ్ ఈ ప్రాసెస్ లోనే ఆథర్ మిరేజ్ వాకింగ్ నేర్చేసుకుంటాడు. అండ్ ఈ మిరేజ్ వాకింగ్ ఏంటంటే దీన్ని యూజ్ చేస్తే ఆథర్ తన ప్రెజెన్స్ ని ఎరేజ్ చేయగలడు. అండ్ అఫ్ కోర్స్ తను చాలా స్పీడ్ గా నడవగలడు. అండ్ ఇట్లాంటి టెక్నిక్ బీచ్ లో కూడా ఉంటది అనుకుంటా, ఈచ్గా కూడా నేర్చుకుంటాడు ఇట్లనే. అండ్ తర్వాత అట్లా ఆథర్ మిరేజ్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు పర్ఫెక్ట్ అవ్వడానికి. అండ్ ఇట్లా 2 వీక్స్ అయిపోతాయి. అండ్ విన్స్టన్ గాడు అనుకుంటాడు ఎందుకు ఆథర్ కి ఇన్ని రోజులు పడుతున్నాయి ఒక స్క్విరిల్ ని పట్టుకోవడం కానీ. అండ్ అప్పుడే ఆథర్ మిరేజ్ వాకింగ్ తో ఒక స్క్విరిల్ ని పట్టేసుకుంటాడు. దాంతో విన్స్టన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ మిరేజ్ వాకింగ్ ఉంది కదా, అది ఎల్డర్ అండ్ కార్టర్ వాళ్ళ క్లాన్ వల్ల స్పెషల్ టెక్నిక్ అంట. అంటే వాళ్ళ క్లాన్ కి దీని వల్లనే ఎక్కువ రికగ్నిషన్ వచ్చింది. అలాంటిది ఆ టెక్నిక్ ని ఆథర్ నేర్చుకున్నాడు. అందుకే విన్స్టన్ గాడు అంతగానం షాక్ అయిపోయిండు ఆథర్ మిరేజ్ వాకింగ్ నేర్చుకోవడంతో. అండ్ గైస్ ఆథర్ కి ఎవరు నేర్పలేదు కదా, తన ఓన్ గా నేర్చుకుంటూ తను ఈ టెక్నిక్ ని, అది కూడా జస్ట్ 2 వీక్స్ లోనే. అందుకే విన్స్టన్ గాడు అనుకుంటాడు ఆథర్ జస్ట్ 2 వీక్స్ లోనే ఇట్లా చేయగలిగిందంటే ఇంకా 5 years లో తను ఇంకెంత నేర్చుకోగలడు అండ్ ఇంకెంత తోపు అయిపోగలడని విన్స్టన్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ ఆథర్ ఇంకా కంప్లీట్లీ నేర్చుకోలేదు మిరేజ్ వాకింగ్, తను జస్ట్ ఓన్లీ ఫస్ట్ స్టెప్ మాత్రమే నేర్చుకుంటూ అది మిరేజ్ వాకింగ్. అంటే తను ఇంకా చాలా నేర్చుకోవాలి. అండ్ తర్వాత ఆథర్ ప్యాంథర్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆథర్ మిరేజ్ వాకింగ్ తోనే ప్యాంథర్ ని కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఇక్కడ ఉంది ప్యాంథర్, స్క్విరిల్ కాదు కదా. సో ఈవెన్ తో ఆథర్ మిరేజ్ వాకింగ్ యూజ్ చేసినా సరే ఆ ప్యాంథర్ చాలా స్పీడ్ గా పారిపోతూ ఉంటది. అండ్ ఆ ప్యాంథర్ ఆథర్ తో ఫైట్ చేయదు, జస్ట్ పారిపోతూ ఉంటది. ఎందుకో మళ్ళీ మేబీ దొరికితే ఆథర్ వేసి పడేసాడేమో అని. సో అట్లా ఆథర్ కి ఏం చేయాలో అర్థం కాదు, అందరం ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఆథర్ కి ఒక ఈగల్ కనిపిస్తుంది. అండ్ అది స్క్విరిల్ ని చాలా ఈజీగా పట్టేసుకుంటది. అండ్ గైస్ ఆ ఈగల్ స్క్విరిల్ కన్నా ఫాస్ట్ గా లేదు, బట్ అయినా సరే ఆ ఈగల్ స్క్విరిల్ యొక్క మూవ్మెంట్ ని ప్రిడిక్ట్ చేసి స్క్విరిల్ ని పట్టేసుకుంది. సో అట్లా ఆథర్ ఈగల్ యొక్క మూవ్మెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ప్యాంథర్ ని కూడా ఎట్లనే పట్టుకోవడానికి. అండ్ ఆథర్ తన మిరేజ్ వాకింగ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ అట్లా ఆథర్ తిరుగుతూ ఉంటాడు ఒక రోజు అండ్ ప్యాంథర్ ని వెతుకుతూ ఉంటాడు. అండ్ ఫారెస్ట్ అంతా కూడా ఈ రోజు చాలా క్వైట్ గా ఉంటది ఎందుకో మళ్ళా. అండ్ అప్పుడే ఆథర్ కి 2 ప్యాంథర్స్ కనిపిస్తాయి. అండ్ అవి ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ ఒక ప్యాంథర్ ఫైట్ లో విన్ అవుతూ ఉంటది. బట్ అప్పుడే ఆ ప్యాంథర్ దేన్నో సెన్స్ చేస్తుంది అండ్ భయపడిపోద్ది అండ్ అక్కడ నుంచి పారిపోద్ది. సో దాంతో ఆథర్ కి అర్థం కాదు ఎందుకు ఫైట్ లో గెలుస్తున్న ప్యాంథర్ పారిపోయిందని. అండ్ ఇప్పుడు ఒక ప్యాంథర్ మాత్రమే మిగిలింది కదా, దాంతో ఆథర్ ఆ ప్యాంథర్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అతను పట్టేసుకుంటాడు కూడా. బట్ ఒక్క ప్యాంథర్ స్ట్రగల్ అవుతుంది కదా. సో ఆ స్ట్రగలింగ్ లో వాళ్ళిద్దరు కలిపి క్లిఫ్ లైన్ నుంచి కింద పడిపోతారు. బట్ ఆథర్ తన విండ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు కింద పడి ఇంజూర్ అవ్వదు కాబట్టి. బట్ అప్పుడే ఆథర్ కి ఒక బేరు కనిపిస్తుంది. బట్ ఇది ఒక పెద్ద బేరు కాదు, చిన్నది, అంటే ఒక కబ్ అనమాట. అండ్ ఈ బేరు మాట్లాడగలుగుతుంది కూడా. దాంతో ఆథర్ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఇంకేముంది, ఆ బేరు ఆథర్ మీద అటాక్ వేస్తుంది. అండ్ గైస్ ఈ బేరు మ్యాజిక్ ని కూడా యూజ్ చేయగలుగుతుంది. అండ్ అట్లా ఆథర్ మీద కంటిన్యూస్ గా అటాక్స్ చేస్తూ ఉంటుంది. దాంతో ఆథర్ కి చాలా దెబ్బలు తగులుతాయి. అండ్ ఆథర్ కి చాలా పెద్ద ఇంజురీ కూడా అవుతుంది. అంటే ఈ బేరు ఎంత స్ట్రాంగ్ గా చూడండి. అండ్ ఆల్సో అప్పుడే ఆథర్ ది బెల్ ని కూడా ఈ బేరు విరగొట్టేస్తుంది. అంటే విన్స్టన్ గాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తాడు ఎందుకంటే బెల్లు విరిగిపోయింది కాబట్టి. ఆ తర్వాత సమ్ హౌ ఆథర్ ఆ బేర్ ని డిఫీట్ చేశాడు. బట్ దానికి చాలా పెద్ద ఇంజురీ అవ్వడంతో ఆథర్ కూడా అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ అప్పుడే అక్కడికి విన్స్టన్ గాడు వచ్చేస్తాడు. అండ్ వాడు ఆథర్ ని చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే ఆథర్ కి చాలా సీరియస్ ఇంజురీస్ అయినాయి కాబట్టి. అండ్ ఒక పెద్ద బేర్ గానీ లేదా ఈ కప్పు కానీ ఇంత స్ట్రాంగ్ గా ఉండవంట. అంటే ఈ బేర్ ని ఒక డీమన్ లీచ్ పొజెస్ చేసింది. అండ్ దాని వల్ల ఈ బేరు ఇంత స్ట్రాంగ్ గా అయిపోయింది. లేకపోతే ఈ బేరు అంత స్ట్రాంగ్ ఉండదంట. అండ్ గైస్ ఈ డీమన్ లీచ్ మీద కూడా అగ్రోనా గడు ఎక్స్పెరిమెంట్ చేసిండు. అండ్ వాడు ఒక సిరమ్ తయారు చేసిండు. అండ్ ఆ సిరమ్ నే డ్రనివ్ గడు సైరస్ అకాడమీలో ఉన్న నోబెల్ స్టూడెంట్స్ కి ఇచ్చాడు. అందుకే ఆవులగాళ్ళు అంత స్ట్రాంగ్ అయిపోయినారు బికాస్ ఆఫ్ ది సిరమ్ ఆఫ్ ది డీమన్ లీచ్.
అండ్ తర్వాత విన్స్టన్ గాడు ఆ బేర్ బాడీలోకి వెళ్ళి ఒక ఆర్బ్ లాంటి థింగ్ ని బయటకు తీసాడు అండ్ దాన్ని ఆథర్ నోట్లో వేసాడు. దాంతో ఆథర్ది బాడీ గ్లో అయిపోద్ది. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు ఆథర్ది ఈ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే తను స్క్విరెల్ని, ప్యాంథర్ని అండ్ బేర్ని కూడా పట్టుకున్నాడు కదా, సో అందుకే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది అండ్ ఆథర్ లెగుస్తాడు. అండ్ ఆథర్ తన లెగ్స్ ని ఫీల్ అవ్వలేకపోతాడు. బట్ తన లెగ్స్ కి ఏం కాలేదు, అవి మంచిగానే ఉన్నాయి. జస్ట్ ఇంజూర్డ్ అవడం వల్ల ఆథర్ తన లెగ్స్ ని ఫీల్ అవ్వలేకపోతున్నాడు అంతే. తర్వాత హీల్ అయిపోతాయి. అండ్ అప్పుడెక్కడికి ఒక ఓల్డ్ మన్ వస్తుంది. అండ్ తను ఆథర్ని చూసి అంటది, మనం మంచి సర్కమ్స్టాన్సెస్ లో కలిసి ఉంటే బాగుండేది అని. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ముగించేద్దాం. మీకు నెక్స్ట్ ఏం అవుతుందని తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి. అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేస్తాను. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ప్లీజ్ మర్చిపోకుండా గేమింగ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కమెంట్స్లో పెట్టండి ఏం గేమ్ ఫస్ట్ ఆడదామని మర్చిపోకండి. కంఫర్మ్గా పెట్టండి కమెంట్స్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంఫర్మ్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ కమెంట్స్ పెట్టండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.